తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందంటూ ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎటువంటి సంఘటనలైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షపాతం రికార్డ్ అయింది. నిన్న అంతా కూడా వర్షాల జోరు కొనసాగింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో కూడా 15.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా వాజేడులో కూడా 14 సెంటీమీటర్లు, ధర్మవరంలో 13.8, కన్నాయిగూడెంలో 13, వెంకటాపురంలో 12, మేడారంలో 10.4, ఇక జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ముత్తారం, మహదేపూర్ లో 10.3, సర్వాయిపేటలో 10, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 9.8, కరీంనగర్ జిల్లా గుండి ఏరియాలో 9.1 సెంటీమీటర్ల చొప్పున కూడా నిన్న వర్షం అయితే నమోదైంది. కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు గోదావరి నదిపై ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీకి వరద వస్తుంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే దాదాపు నిన్న 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చింది. కడెం ప్రాజెక్టు కూడా నిన్న అత్యధికంగా 20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కడెం ప్రాజెక్టుకు వచ్చింది. సో దీంతో కడెం ప్రాజెక్టు గేట్లను ఈ రోజు ఇదే ఫ్లో కనుక కంటిన్యూ అయితే ఎప్పుడైనా లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే నిన్న 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఎల్లంపల్లికి వచ్చింది. కానీ ఈ రోజు ఇప్పుడు మార్నింగ్ మాత్రం తగ్గింది. ఎందుకంటే రాత్రి ఎగువ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురవకపోవడంతో ప్రస్తుతానికైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఇన్ఫ్లో 45,000 క్యూసెక్లుగా వస్తుంది సందీప్. సో మరొక 2-3 రోజుల పాటు కూడా ఇలానే భారీ వర్ష సూచన ఉన్నటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. సిఎస్ సంజయ్ జాజు కూడా ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా కమిషనర్ ఉన్నటువంటి సిపిలు, జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీలతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.